వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ దిక్సూచి. సో భగవాన్ గారు, ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసి బీసీఏ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి, లేకపోతే జనరల్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి, బీసీఏ చేయాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఎస్ మేడం, మేము మా దగ్గర బీసీఏ చదవాలి లేక పీజీలో ఎంసీఏ చదవాలనుకున్న స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కసారి మీరు చూస్ చేసుకున్న ఆ యూనివర్సిటీ అయినా కాలేజ్ అయినా ఫిజికల్గా ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకోండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, అలాగే వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క ప్రీవియస్ ప్లేస్మెంట్ ట్రాక్ అనేది ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్లేస్మెంట్స్ అక్కడ వస్తున్నాయి, అలాగే ఎలాంటి కంపెనీస్ ప్రజెంట్ లేదా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ని వాళ్ళని విజిట్ చేసి ఎలాంటి జాబ్స్ ఇచ్చినాయి, అలాగే వాటి యొక్క ఆ ప్లేస్మెంట్స్ యొక్క ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి యాజ్ ఫార్ యాజ్ బీసీఏ అండ్ ఎంసీఏ ఆర్ కన్సర్న్, బీసీఏకి మేము యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 6 lakhs ఇవ్వటం జరిగిందండి. అంటే యావరేజ్ ప్యాకేజ్ అది. అంటే మినిమం ప్యాకేజ్ మేము ఇచ్చింది ఈ రోజున 4 lakhs ఇచ్చామండి. హైయెస్ట్ ప్యాకేజీ 9 lakhs ఇచ్చాం. అంటే ఇలా చూసుకుంటే ఒక బీసీఏ స్టూడెంట్ అంటే ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి 9 lakhs ప్యాకేజ్ అనేది ఇవ్వటం అనేది ఇదే ఈ పర్టికులర్ కేటగిరీలో ఈ సెగ్మెంట్లో ఇదే అత్యుత్తమం అని మేము అభిప్రాయపడుతుంటామండి. ఎక్కడ చూసినా ఈ ప్యాకేజీలో అయితే బీసీఏ పిల్లలు ఎక్కడ సెటిల్ అవ్వటం జరగలేదు. ఒక్క మా క్యాంపస్కి అది గత చాలా సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. హైయెస్ట్ ప్యాకేజీ మేము బీసీఏ స్టూడెంట్స్కి ఇస్తున్నాము. అలాగే ఎంసీఏకి వచ్చేసరికి మినిమం ప్యాకేజీ మేము 6 lakhs ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ ప్యాకేజీ ఇండియన్ కరెన్సీ అయితే మేము ఇండియాలో అయితే 15 lakhs వరకు ఇచ్చామండి. అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా మాకు వస్తాయి బీసీఏ ఎంసీఏ స్టూడెంట్స్కి. సో ఇన్ బీసీఏ అండ్ ఎంసీఏలో మేము హైయెస్ట్ ఇంటర్నేషనల్ జపాన్ కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ హ్యూమన్ రెసోషియాన్ ఉందండి. వారు వచ్చినప్పుడు మా స్టూడెంట్స్ని బాగా వాళ్ళు ఇవి ఇంటర్వ్యూస్ చేసి 24 lakhs ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందండి. అంటే మా దగ్గర ఈ ఫారిన్ లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. దాదాపుగా 35 ఫారిన్ లాంగ్వేజెస్ని మేము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాము. ఈ కోర్సెస్ అంటే జపాన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల ఆ జపనీస్ కంట్రీకి వెళ్ళి మా వాళ్ళు అక్కడ జాబ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మా యూనివర్సిటీ యొక్క ప్రధాన మిషన్ ఏంటంటేనండి, స్టూడెంట్ అనేవాడు గ్లోబల్లీ కాంపిటేటివ్గా తయారవ్వాలి. సో ఆల్ ద ప్రొఫెసర్స్ ఇన్ అవర్ క్యాంపస్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ టు డెవలప్ ద స్టూడెంట్స్ ఇన్ ఆల్రౌండ్. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే స్టూడెంట్ అనేవాడు తయారవుతాడో ఇక అతను గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా తన యొక్క లైఫ్ని లీడ్ చేసుకుంటాడనేది మా యూనివర్సిటీ యొక్క ప్రథమ ఫోకస్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బీసీఎంసీఏ కోర్సెస్లో మాకు ఉన్న ప్రొఫెసర్స్ వెల్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా క్రూషియల్గా మేము డిజైన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అకాడమిక్ స్ట్రక్చర్లో. ఈ అకాడమిక్స్ని ఇన్కార్పొరేటెడ్ విత్ ఇండస్ట్రీ రెలవెన్స్ అండి. ఇండస్ట్రీలో ఏవైతే నెక్స్ట్ 5 years 10 years బాగా రిక్వైర్మెంట్స్ ఉంటాయో అలాంటి టెక్నాలజికల్ సబ్జెక్ట్స్నే మేము ఇక్కడ మా యొక్క అకాడమిక్ కరికులంలో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. తద్వారా ఏంటంటే స్టూడెంట్ అనేవాడు తను నేర్చుకున్న ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ని వెళ్ళి మళ్ళా అతనే అక్కడ డిస్ప్లే అంటే ఎగ్జిక్యూట్ చేయగలిగే అంటే వర్కింగ్ చేయగలిగే ఒక కెపాసిటీని రీచ్ అవుతాడంటే. సో ఓవరాల్గా ఏంటంటే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ కెపాసిటీని మేము బిల్డ్ చేయడంలో చాలా సక్సీడ్ అయ్యామని చెప్పవచ్చండి. ఓకే, కనుక స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫిజికల్గా ఒకసారి క్యాంపస్ని వెరిఫై చేసుకున్నట్లయితే వారికి ఆ కోర్స్ మీద కానీ అలాగే ఆ ఇన్స్టిట్యూట్ మీద కానీ ఒక ఎఫెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎఫెక్షన్ క్రియేట్ అయిందో అతను ఆటోమేటిక్గా ఆ యొక్క అకాడమిక్ డిసిప్లిన్లోకి వెళ్ళి అక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, సో భగవాన్ గారు, అయితే అంటే సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి వెళ్ళి విజిట్ చేయాలి స్టూడెంట్స్ అని చెప్పారు. సో కేఎల్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా విజిట్ చేసే ఉంటారు. సో పేరెంట్స్ ఈ బీసీఏ కోర్సుకి సంబంధించి మీరు మాట్లాడినప్పుడు ప్లేస్మెంట్స్ చెప్పారు. 6 lakhs టు హైయెస్ట్ 9 lakhs పర్ యానం. సో ఈ ప్యాకేజ్కి సంబంధించి కానీ పేరెంట్స్ ఎక్కువగా ప్లేస్మెంట్స్కి సంబంధించి, ఎందుకంటే ఒక మంచి యూనివర్సిటీలో మంచి కోర్స్ చేయించాలని ఎలా అయితే పేరెంట్స్ అనుకుంటారో, సో తర్వాత వాళ్ళ ఫ్యూచర్ కూడా మంచి ప్లేస్మెంట్ రావాలని కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ప్లేస్మెంట్స్ విషయంలో ఎక్కువగా మిమ్మల్ని అడిగే డౌట్స్ ఏంటి పేరెంట్స్ ముందుగా జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు వారు మమ్మల్ని అడిగేది ఏంటంటే, పేరెంట్స్ అండి ఆల్రెడీ చాలామంది పేరెంట్స్కి దే హ్యావ్ ఆల్రెడీ ట్రస్ట్ ఆన్ అవర్ క్యాంపస్ అండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాం ఎవరికైనా, కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చదివితే డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్తోనే బయటకు వెళ్తాడండి. అది అనేది సిన్స్ 45 years ద మిషన్ ఈజ్ సేమ్ అండి. ఆ మిషన్ అయితే మారలేదు. అంటే ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటే తప్పనిసరిగా ఎక్కడైనా సరే డిగ్రీ రావచ్చేమోనండి. జాబ్ రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కొంచెం శ్రమతో కూడుకున్నది. కానీ వీ మేడ్ ఇట్ వెరీ
సింపుల్ అండ్ పాసిబుల్ అండి. ఎందుకంటే మా దగ్గర ఆ పర్టికులర్ అకాడమిక్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ, అలాగే కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ జస్ట్ పుటపింగ్ ద స్టూడెంట్ ఇన్ టు రైట్ డైరెక్షన్ ఫర్ ద అకాడమిక్స్, అలాగే ప్లేస్మెంట్ ట్రైనింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ చేస్తామండి. అంటే స్టూడెంట్ ఎక్కడైనా లాగింగ్లో ఉంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో కానీ, ఆ పర్టికులర్ కోర్స్ కావచ్చు, లేకపోతే ఆ స్కిల్ అప్డేట్లో కానీ స్టూడెంట్ ఆన్ పార్ ఉన్నాడో లేదో చెక్ చేసుకుంటూ ఉంటాం పీరియాడికల్గా. ఆ పీరియాడిక్ చెక్స్లో ఎక్కడైనా ఏ స్టూడెంట్ అయినా ఆన్ పార్ లేకపోతే ఇమీడియట్గా మళ్ళీ మేము అతనికి రెమెడియల్ క్లాసెస్ పెడుతుంటాము. అలాగే అతనికి ఇంకా అడిషనల్ క్లాసెస్ని కండక్ట్ చేసేసి ఓవరాల్గా ఆ స్టూడెంట్ ఇండస్ట్రీకి రెడీగా మేము తయారు చేసి ప్లేస్మెంట్స్కి పంపిస్తుంటామండి. ఇక ఎప్పుడైతే స్టూడెంట్ ఆల్రౌండ్లో ఇక్కడ నాలెడ్జ్ని ఎక్వైజేషన్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా కంపెనీస్ వచ్చినప్పుడు అతను సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు ప్లేస్మెంట్ కంపెనీ వచ్చింది అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ ఎగ్జామ్ మేము పెట్టాం. ఒక యాసెంచర్ వచ్చినా, మాకు ఈ సంవత్సరం వచ్చిన కంపెనీస్ని మీరు చూసుకుంటే యాసెంచర్, డెలాయిట్, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్, అలాగే మైక్రోల్యాండ్, ఇలా అన్నీ కూడా బహుళజాతి అండి. అంటే టాప్ ఎంఎన్సీసే వచ్చినాయి. మరి ఈ టాప్ ఎంఎన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఎగ్జామ్స్ పెడతారు, డిఫరెంట్ లెవెల్స్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూస్. ఆ లెవెల్స్ అన్నీ కూడా స్టూడెంట్ పాస్ అయ్యి వెళ్తున్నాడు. అందులో ఒక పర్టికులర్ కంపెనీయే కాదండి. ఒక స్టూడెంట్ ఉంటే మీకు ఇందాక చెప్పాను, కొంతమంది స్టూడెంట్స్ మెజారిటీగా 3, 4, 5 కంపెనీస్లో కూడా జాబ్ సాధించడం జరిగింది ఐటీ సెక్టార్లో. అంటే హౌ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఆఫ్ ఎగ్జిబిటింగ్ దేర్ నాలెడ్జ్ అనేది మీరు ఇక్కడ గమనించవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే స్టూడెంట్కి జాబ్ రావటం అనేది చాలా శ్రమతో కూడుకున్నది. ఎక్కడైనా సహజంగా ఎక్కడైనా ఏం చేస్తారు, డిగ్రీ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు, యూనివర్సిటీ అయినా కాలేజ్ అయినా. బట్ మా కేఎల్లో జాయిన్ అయితే ముందుగా పేరెంట్స్ అడిగేది ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతారు. వాళ్ళకి తెలుసు మేము, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అప్పటికే మా స్టూడెంట్స్ సాధించిన ప్లేస్మెంట్స్ అన్నీ కూడా మేము చూపిస్తుంటాం, చాలా హ్యాపీగా ఉంటారు. అందుకే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, లేదా ఈ రోజున చూసుకుంటే ఫస్ట్ నుంచి అంటే 45 years నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే మా స్టూడెంట్స్ నిజంగానే లక్షల్లో ఉంటారు. ప్రతి స్టూడెంటు కూడా చదువుకున్న ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్కి 1, 2, 3, 4 కంపెనీల్లో ప్రధానంగా ఎంసీఏ, బీసీఏ తీసుకున్నట్లయితే మీరు సాఫ్ట్వేర్ రంగంలోనే బాగా 80% స్టూడెంట్స్ సెటిల్ అవుతారండి. ఇంకా 20% ఏంటంటే హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది బ్యాంకింగ్ సెక్టార్లో కూడా మేము జాబ్స్ ఇస్తాము కోచింగ్లు ఇచ్చి. ఎందుకంటే మేము ఇచ్చే ట్రైనింగ్ అనేది ప్రతిదానికి కూడా, అంటే ఓవరాల్గా అతను ఏ కాంపిటీషన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండే ట్రైనింగ్ ఇస్తాం. ఒక ప్లేస్మెంట్కే కాదు, అంటే ఐటీ సెక్టార్కే కాదు, జనరల్గా బీసీఎంసీ 2 టెక్నికల్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అవడం వల్ల, అలాగే ఐటీకి ఉన్న ఆ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఐటీ ఇండస్ట్రీస్కి ఎక్కువగా 80% దీనికే వెళ్తుంటారు. ఆ మిగతా వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది మా దగ్గర పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంసీఏ వాళ్ళు పిహెచ్డీలు చేసుకుంటుంటారు, అలాగే బీసీఏ వాళ్ళు ఎంసీఏలకు వెళ్తుంటారు. అలాగే కొంతమంది బీసీఏ స్టూడెంట్స్ బ్యాంకింగ్ చెప్పారు, బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సెక్టార్స్కి వెళ్తుంటారు. కొంతమంది అబ్రాడ్ ఫారెన్ వెళ్తుంటారు హైయర్ స్టడీస్కి, ఎంఎస్ చేద్దామని. ఇలా ఆ కేటగిరీస్ ఉంటారండి. ఏదేమైనప్పటికీ కూడా బీసీఏ కోర్సు, ఎంసీఏ కోర్సు ఈ రోజున దే ఆర్ వెరీ షార్ట్ కట్ కోర్సెస్ అండి ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి. అలాగే మా క్యాంపస్, మా యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ యొక్క ప్రధాన ఉద్దేశం కానీ లేకపోతే మిషన్ కానీ ఏంటంటే, ఒక స్టూడెంట్ కనుక వచ్చి చదువుకున్న తర్వాత జాబ్ వచ్చింది అంటే అతని చదువు అతనికి ఉపయోగపడినట్లు లెక్క అనమాట. సో ఆ పాలసీలో ఏం చేస్తారంటే, ఎప్పుడైతే స్టూడెంట్ మా దగ్గర చదువుకుని జాబ్తో వెళ్తాడో రేపు హ్యాపీగా సెటిల్ అవుతాడు, అలాగే తన ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. అలా ఎన్నో లక్షల మంది ఫ్యామిలీస్ ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ ఇచ్చిన ఆ ఎడ్యుకేషను, అలాగే ఆ ఎడ్యుకేషన్ని ఏ విధంగా ఎంప్లాయ్మెంట్గా కన్వర్ట్ చేయాలో కూడా అక్కడ మాకున్న స్టాఫ్ అందరికీ కూడా తెలుసండి. ఓకే. సో భగవాన్ గారు, అయితే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సులు చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాంటి కోర్సులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలనుకునే పేరెంట్స్ ఉంటారు, కానీ స్టూడెంట్స్ అందరూ కూడా బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, కొంతమంది డల్గా ఉంటారు స్టూడెంట్స్. సో ఆ విషయంలో అంటే మా బాబు అంత మెరిట్ స్టూడెంట్ కాదు, సో అంత చేయలేడేమో అని ఒక డౌట్ కొంతమంది పేరెంట్స్కి ఉంటుంది. దానివల్ల కూడా ఈ కోర్సుల జోలికి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు. సో ఆ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళు కానీ కేఎల్లో జాయిన్ అయితే? ఎస్ మేడం, ఇప్పుడు సహజంగా ఏంటంటే ఇంటర్మీడియట్, ఎంపీసీ చదివిన వాళ్ళు బీసీఏకి వస్తుంటారు, అలాగే ఎంపీసీ చదివిన వాళ్ళు వస్తుంటారు, అలాగే నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తారండి. మేమేం చేస్తామంటే బీసీఏలో
స్టార్టింగ్ ఒక 3 వీక్స్ బ్రిడ్జ్ కోర్స్ అని పెడతామండి. అంటే ఎవరికైతే మ్యాథమెటిక్స్ సహజంగా సపోజ్ బైపీసీ నుంచి బీసీఏలోకి వచ్చారనుకోండి, వాళ్ళకి మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్గా ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్కి అలాగే హెచ్ఈసి, సిఈసి ఇంకా రకరకాల స్ట్రీమ్స్ ఉంటాయండి ఎంపీసీలో, మన ఇంటర్మీడియట్లో. మరి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ కాకుండా నాన్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్స్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మేము బ్రిడ్జ్ కోర్సెస్ని పెడతాము ఒక 3 వీక్స్. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏం చేస్తుందంటే ఏదైతే కంప్యూటర్ సైన్స్లో మ్యాథమెటిక్స్ రిక్వైర్మెంట్ ఉందో, స్టాటిస్టిక్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఆల్ స్టూడెంట్స్కి కూడా 3 వీక్స్ మేము ఈ యొక్క ఈ స్కిల్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ విధంగా ఆ 3 వీక్స్ కంప్లీట్ అవ్వగానే ప్రతి స్టూడెంట్ని కూడా మళ్ళీ మేము ఒకసారి ఎగ్జామ్ పెడతాం, వెదర్ దే ఆర్ ఫిట్ ఫర్ ది కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఆర్ నాట్. లేదు ఏ స్టూడెంట్ అన్నా కొంచెం ల్యాగ్లో కనుక ఉన్నట్లయితే మళ్ళీ అతనికి అడిషనల్గా క్లాసెస్ కండక్ట్ చేసి మళ్ళీ ఆ స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టూడెంట్ని మేము ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరుగుతుందండి. కనుక బీసీఏ చేరాలనుకున్న ఏ స్టూడెంట్ అయినా కేఎల్ యూనివర్సిటీలో వారు యథేచ్ఛగా అంటే చాలా ఫ్రీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మేము అక్కడున్న మా స్టాఫ్ అంతా కూడా ఆ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్కి ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్గాను ఒక పర్ఫెక్ట్ ఎంటిటీగా మేము తయారు చేసి మార్కెట్లోకి వదులుతామండి. ఓకే, సో భగవాన్ గారు అయితే పేరెంట్స్ తరపు నుంచి ఉన్న డౌట్స్ నేను అడిగాను. సో ఇప్పుడు స్టూడెంట్ తరపు నుంచి బట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ బట్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు లేదా భయపడుతున్నారు ఈ కోర్స్ చేయాలంటే, బట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాళ్ళు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలా మోటివేట్ చేస్తారు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి? వన్స్ వాళ్ళు కనుక ఈ కోర్సును చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడున్న మా అకాడమిక్ డిసిప్లిన్ కావచ్చు, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అండి, అలాగే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, ఆ రీసోర్సెస్ కావచ్చు, అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఈ రోజున మీరు అందుకనే నేను చెప్తున్నానండి, ఒకసారి మీరు ఫిజికల్గా క్యాంపస్ని విజిట్ చేస్తే అక్కడున్న ఆ సిస్టమ్ తెలుస్తుంది. ఇప్పుడు మా ల్యాబ్స్ కానీ లేదా మా లైబ్రరీస్ కానీ లేకపోతే మా క్లాస్ రూమ్స్ కానీ ఆన్ పార్ విత్ ఐటీ ఇండస్ట్రీ ఉంటాయండి. అంటే స్టూడెంట్ రేపు వెళ్ళి జాబ్ చేసేది ఒక ఐటీ ఇండస్ట్రీలోగా, ఐటీ సెక్టార్లో కాబట్టి అక్కడ ఏ విధమైన ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ని మేము మా డిపార్ట్మెంట్లో మా స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తామండి, ప్రొవైడ్ చేస్తాం. తద్వారా ఏంటంటే అతను రేపు జాబ్కి వెళ్ళినా పెద్ద డిఫరెన్స్ తెలియదు. తన లొకేషన్ మారుతుంది కానీ ఆ స్టూడెంట్ యొక్క లొకేషన్ మారుతుంది, అతను ఎంప్లాయ్ అవుతాడు. కానీ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ మా ల్యాబ్లో ఎలా ఉంటుందో అక్కడ రేపు ఆ కంప్యూటర్ ఇండస్ట్రీలో కూడా అదే ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే కంప్యూటర్స్ ప్రతి స్టూడెంట్కి కూడా కంప్యూటర్ ఇస్తాము, అది హైలీ కన్ఫిగర్డ్ కంప్యూటర్ ల్యాబ్లో. అతనికి అది ఇంకా 3 ఇయర్స్ కూడా ఆ కంప్యూటర్ మీద అతను వర్క్ చేస్తూ ఉంటాడు ఆ క్యాబిన్లో. సో దట్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తను ట్రైనింగ్ అవుతున్నాడు, అలాగే ఎడ్యుకేషన్ అనేది నేర్చుకుంటున్నాడు, నాలెడ్జ్ని అతను తెచ్చుకుంటున్నాడు అనే ఒక పర్టికులర్ ఒపీనియన్ని ఆ స్టూడెంట్కి మేము 3 ఇయర్స్లో కలుగజేసి అతను ఒక కాన్ఫిడెంట్ ఎంప్లాయీగా మేము ఐటీ సెక్టార్కి మేము పంపించడం జరుగుతుందండి. కాబట్టి స్టూడెంట్లు అనేవాళ్ళు ఒకసారి ఫిజికల్గా విజిట్ చేస్తే వారికి ఉన్న ఆ సందేహాలను కూడా మేము అక్కడ నివృత్తి చేయడం జరుగుతుందండి. ఓకే, సో భగవాన్ గారు అయితే ఇందాక బీసీఏకి సంబంధించిన ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు కదా. సో ప్లేస్మెంట్స్ అంటే బీసీఏ కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ వస్తాయంటారా, లేకపోతే వాళ్ళు ఇంకే ఫర్దర్గా ఏదైనా పీజీ కోర్స్ చేయాలి? ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికండి మా బీసీఏ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అండి. ఎందుకంటే మా దగ్గర చాలామంది బీసీఏ తర్వాత పీజీ కోర్సెస్కి వెళ్ళొచ్చు. అంటే పీజీ కోర్స్ అంటే వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఎంసీఏ ఉంటుంది మ్యాక్సిమము. అయితే మా దగ్గర 80% స్టూడెంట్స్ జాబ్స్కి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఈ రోజున మరి యాసెంచర్లో కానీ, డెలైట్లో కానీ, విప్రో కానీ, టీసీఎస్లో కానీ, కాగ్నిజెంట్ అంటే ఇలాంటి బహుళజాతి సంస్థల్లో మరి వాళ్ళకి జాబ్లు వస్తున్నప్పుడు అది హై ప్యాకేజెస్ వస్తున్నాయి, 6 lakhs, 4 lakhs, 9 lakhs ఇలా వస్తున్నప్పుడు వారు అంత శాలరీ వస్తున్నప్పుడు నిజంగానే జాబ్కే వెళ్తారు. కాబట్టి మా దగ్గర ఎవరు కూడా బీసీఏ చదివిన వాళ్ళు ఎవరు కూడా హైయర్ స్టడీస్కి వెళ్ళరండి. అంటే వాళ్ళకి స్ట్రాంగ్ ప్యాషన్ ఉంటే తప్ప వారు హైయర్ స్టడీస్కి వెళ్ళరు. 80% స్టూడెంట్స్ ఐటీకి వెళ్ళిపోతున్నారండి, అంటే జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా ఫ్యూచర్లో వారు కావాలనుకున్నప్పుడు వారు హైయర్ స్టడీస్ చదువుకుంటారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఓన్లీ ఒక 20% స్టూడెంట్స్ మాత్రమే బాగా స్ట్రాంగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క హైయర్ స్టడీస్కి వెళ్తుంటారండి. సహజంగా మా దగ్గర బీసీఏ కోర్స్కి జాబ్స్ వస్తాయి కాబట్టి, ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఏ బ్రాండ్ ఫర్ ప్లేస్మెంట్స్ అండి. ఇండియాలో మీరు ఈ సంవత్సరం చూసినా మీకు ఇందాక చెప్పడం జరిగింది ఆల్రెడీ, ఈ సంవత్సరం మీరు ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే కేఎల్ యూనివర్సిటీ ఇచ్చింది చాలా టాప్ అండి. ఇంత మార్కెట్ డ్రైగా ఉంది, ఐటీలో లే ఆఫ్స్ బాగా జరుగుతున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మేము హయ్యెస్ట్ ప్యాకేజెస్తో
ఆల్రెడీ హయ్యర్ స్టడీస్కి వెళ్తా ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం మా దగ్గర ఈ జాబ్స్కు రావటం వల్ల జాబ్స్కి వెళ్ళిపోయారండి. అలా జరిగిందనమాట. కాబట్టి బీసీఏతో జాబ్స్ వచ్చినప్పుడు జాబ్ చేసుకోవడం బెటర్ కదండి. జాబ్ అనేది ఒక వ్యక్తిత్వం, అది ఒక పర్సనాలిటీ, అది జెంట్ అయినా లేకపోతే ఫిమేల్ అయినా ఎవరైనప్పటికీ కూడా, స్టూడెంట్ గర్ల్ అయినా బాయ్ అయినా వాళ్ళకి జాబ్ వచ్చింది అంటే దే హ్యావ్ సమ్ ఇమేజ్ అండి ఇన్ ఫ్యామిలీ. అది వాళ్ళ యొక్క, ఇప్పుడు ఏంటంటే చదివితే ఇంతకుముందు పాస్ అయ్యేవాళ్ళండి, సర్టిఫికెట్ వస్తుంది. కానీ అది కాదు, మాదంతా కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే స్టూడెంట్ చదివినప్పుడు డిగ్రీ ఎలా వస్తుందో, నిజంగా ఆ డిగ్రీ కనుక మంచి డిగ్రీ అతను బాగా చదివాడు అంటే, డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే తప్పనిసరిగా అతనికి జాబ్ వచ్చినప్పుడే అతను సక్సెస్ అయినట్టండి. అంటే స్టూడెంట్ని మేము సక్సెస్గా తయారు చేసి బయటికి పంపిస్తాం అన్నమాట. అది మా యూనివర్సిటీ యొక్క ప్రధాన ఉద్దేశ్యము, లక్ష్యము కూడా. ఆ లక్ష్యాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము 100% రీచ్ అవుతున్నాము. దానికి మేము ఎప్పుడూ కూడా మా కేఎల్ యూనివర్సిటీ వారి యాజమాన్యం ఎప్పుడూ కూడా అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్ అనేవాడు డెఫినెట్గా జాబ్తో బయటకు వెళ్తేనే అతను బాగుంటాడు, అతని ఫ్యామిలీ బాగుంటుంది. ఎప్పుడైతే ఇలా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో స్టూడెంట్స్తో, ఆటోమేటిక్గా సొసైటీ అనేది అది కూడా సొసైటీ బాగుంటుంది. అదే ఒక సొసైటల్ నీడ్ అవ్వచ్చు, లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం మనం దాన్ని. మా యూనివర్సిటీ మిషన్ కూడా అదే. ఒక స్టూడెంట్ని ఎప్పుడు కూడా సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేయాలి. ఎప్పుడూ రెస్పాన్సిబుల్గా ఉంటాడండి. తనకి జాబ్ వస్తే టయానికి ట్యాక్స్ కడతాడు, లేదా ఏదైనా తను ఎంటర్టైన్మెంట్కి వెళ్ళొచ్చు, లేదా తన ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు, ఏదైనా మార్కెట్లో స్పెండ్ చేయగలుగుతాడు, అతను నిలబడగలుగుతాడండి. అలా ఎప్పుడైతే తను నిలబడతాడో ఆటోమేటిక్గా సొసైటీలో హీ విల్ లీడ్ ఏ గుడ్ లైఫ్ స్టైల్. ఎస్, భగవాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ దిక్సూచి. నమస్తే.